దేవుడు హెచ్చించాలి. ఎందుకంటే ఘనత ప్రభావములు ఆయన వశంలో ఉన్నవి. ఆయన ఒకరిని హెచ్చించువాడును, ఒకరిని తగ్గించువాడును. వాక్యంలో చదువుతాం కదా, బీదలను పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే. సింహాసనం మీద కూర్చున్న రాజులను గద్దె దించువాడును ఆయనే. ఘనత ప్రభావములకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనే. ఆమేన్. ఆయన సన్నిధిని మనము చేరాలి, ఆయన కృపాసనమును మనము చేరాలి. ఎంత తగ్గించుకొని దీన మనసుతో ఆయన సన్నిధికి వెళితే అంత హెచ్చులోనికి తీసుకుని వచ్చే దేవుడు ఆయన. ఆయన మహోన్నతుడైనను, మహోన్నత స్థలములో నివసించువాడైనను. ఎక్కడుంటాడంటే తెలుసా? యెషయా గ్రంథంలో చదవండి ఒకసారి. 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న వాక్యము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చును. ఎవరంట? ఆయన గుణ లక్షణం ఇక్కడ కనపడుతున్నాయి. మహాగణుడు, మహోన్నతుడు, ఆయనకు మించినది ఇంకొకటి లేదండి. ఆ నిత్య నివాసి అయిన దేవుడు అంటున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను. చెప్పండి, ఎవరి దగ్గరట? వినయము గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను నివసించే దేవుడు మన దేవుడు. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో, అబ్రహాం అన్నాడు, అయ్యా కేవలము ధూళి దుబ్బ అయిన నేను. అబ్రహాం వెంట పోయాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అన్నాడు, అయ్యా ఎక్కడో గొర్రెల మందలో ఉండేవాడని నేను, అరణ్యములో గొర్రెలు మేపుకునేవాడని నేను. దావీదుతో పోయి యుద్ధం ఆడాడు దేవుడు దావీదు పక్షమున. ప్రైజ్ ది లార్డ్. ఇంత హెచ్చులోనికి తీసుకుని రావడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబమే పాడతాను. ఎప్పుడైతే తగ్గింపు ఎచ్చట ఉంటుందో దేవుని యొక్క కార్యము, హెచ్చు కార్యం అక్కడ జరగడానికి ఇష్టపడతాడు ఆయన. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దావీదు ఎంత గొప్ప రాజు అయినప్పటికీ దేవుని సన్నిధిలో విచారించుట ఎప్పుడూ మానలేదు. దేవుని సన్నిధిలో సమయం వెచ్చించుట ఎప్పుడూ మానలేదు. దేవునికి సమయం ఇవ్వలేను అన్నంత బిజీ ఎప్పుడు కాలేదు దావీదు.